హే సక్సెసా? ఏంటి సక్సెస్? అంతా ఫ్లాప్ అయింది. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, చెప్పానుగా ఇన్స్పెక్టర్ అగ్ని అని, వాడొచ్చాడు. డూప్ అని పట్టేసుకున్నాడా? అయితే మీరు జైల్లో ఉండాల్సింది ఇక్కడ ఉన్నారేటి? నోరు మీరా అపసకన పక్షి. నువ్వు ఇట్రా. అసలు ఏమైంది బ్రో? వాడొచ్చాడా? అది బ్రో జరిగింది. అక్క, నువ్వు తననంటే నా చిన్న డౌట్. ఏంటో తగలడు. ఒరిజినల్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి కదా, వాటిని పంపిస్తే పాస్పోర్ట్ వస్తుంది కదా, మళ్ళీ డూప్లికేట్స్ ఎందుకు? అవును కదా బ్రో. హే ఏంటి నాకు ఐడియా రాలేదు. అందరికందరూ మట్టి బుర్రలు తయారయ్యారు. అప్లై చేయొచ్చు. తీరా పాస్పోర్ట్ వచ్చాక అత్తయ్య చూసిందనుకో, నేను మావయ్య చెల్లెలు కూతున్నని తెలిసిపోతుంది. పోనీ అత్తయ్యకి తెలియకుండా దాచామనుకో, ఆ బ్రోకర్ గాడేమో అత్తయ్యకు తెలుసు. అందుకే ఈ తిప్పలన్నీ. ఓ నిజమే నిజమే. మరి డూప్లికేట్స్ తో వెళ్ళడం వల్ల రిస్క్ ఏమో కదక్క? ఎస్ కరెక్ట్. అందుకే మీరు దుబాయ్ వెళ్ళరు, కానీ వెళ్తారు. అదేంటి? కంగారు పడకండి. మీ అత్తగారి దృష్టిలో మీరు దుబాయ్ వెళ్తారు, కానీ మీ అమ్మగారింట్లో హ్యాపీగా ఉంటారు. బ్రో నీకు మైండ్ గానీ దొబ్బిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అత్తయ్యకి మేము దుబాయ్ లో ఏ హోటల్స్ విజిట్ చేసామో ఫోటోస్ దిగి వాట్సాప్ లో పంపించాలి. మా ఇంటి దగ్గర ఉన్న ఫోటోస్ పంపించమంటావా? లేదు సిస్టర్, మీరు దుబాయ్ హోటల్లో ఉన్న ఫోటోలే పంపిస్తారు. అర్థమయ్యేలా చెప్పు బ్రో. జాగ్రత్తగా వినండి. ఎలా ఉంది? సూపర్ అన్నయ్య. మంచి కిక్ ఉంది ఇందులో. అయితే ఇప్పుడే పంపిస్తావా? ఇప్పుడే పంపిస్తా. లేట్ ఎందుకు? వీడు వస్తాడు. అమ్మో నేను రాను. నందిని మేడం గుర్తుపడుతుంది. మంకీ క్యాప్ వేసుకుని వెళ్ళరా? ఒకవేళ తేడా వస్తే అక్కడ మేమంతా ఉంటాంగా. అవన్నీ పట్టించుకోకు బ్రో. ఇప్పుడు వీడు వస్తాడు, నీకు ఇస్తాడు. ఓకే బ్రో, ఇప్పుడు నేను చెక్ బుక్ తీసుకురాలేదు. నీకు కావాల్సిన అమౌంట్ కూడా వీడితో పంపిస్తాను. నువ్వు హ్యాపీగా విడాకులు తీసుకోవచ్చు. అదేంట్రా ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది? ఏందంట వేడన్నా, మన రాత్రమో సిస్టర్ ఉంది నోర్మోయ్ అన్న. తర్వాత అన్న నీకు ఫోన్ చేసి చెప్తాడులే. ఇప్పుడు చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకో అమ్మా, ఏం లేదు గానీ నువ్వు నోర్మోరా. అక్కాయ్ తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తానులే. ఓకే బ్రో, నేను మనీ అరేంజ్ చేసి వాడితో పంపిస్తాను. బాయ్ బ్రో. బ్రో నువ్వు దేవుడివి బ్రో. సేమ్ టు యూ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. అక్కాయ్ నువ్వు అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసావా? ఇప్పుడే చూస్తున్నా. వెళ్దామా? ఎలా ఉందిరా నా ఐడియా? సింహంతో సెలగట్టాడుతున్నావు, జాగ్రత్త. తేడా వస్తే సిరిగిపోద్ది. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి మంకీ కేపేసుకో. లే ఇప్పుడు వీళ్ళు దుబాయ్ ఎలా వెళ్తారు? వెళ్ళకపోతే నందుకు అనుమానం వస్తుంది. వెళ్ళడానికి పాస్పోర్ట్ లేదు. సుజాత్ ఇంటికి వెళ్ళి వస్తామన్నారు. ఏమీ అర్థం కావటం లేదే. ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? అదే హోటల్కి ఏ కలర్ వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏం నందు అలా చూస్తున్నావు? హోటల్ గురించి నువ్వు ఒక్కదానివి ఆలోచించాలా? మేము ఆలోచించకూడదా? ఇందులో ఆలోచించడానికే ఉంది, నాతో డిస్కస్ చేయొచ్చు కదా. నందు ఒక ఐడియా. ఏంటి? పిల్లలిద్దరూ దుబాయ్ వెళ్లే బదులు మనిద్దరు దుబాయ్ వెళ్తే ఎలా ఉంటుంది? ఎలాగూ వచ్చే వారం మన వెడ్డింగ్ యానివర్సరీ కదా. టికెట్స్ బుక్ చేయనా? అసలు దేవుడు నీకు బుర్ర పెట్టడం మర్చిపోయాడే. అందుకే కదా నిన్ను చేసుకున్నా. కొత్తగా పెళ్ళైన వాడు వెళ్ళడం కరెక్టా? ఎప్పుడో పెళ్ళైన మనం వెళ్ళడం కరెక్టా? అసలు అగ్ని న్యూసెన్స్ చేయకపోతే ఈ పాటికి పాస్పోర్ట్ ఎప్పుడో వచ్చేది. వీళ్ళేరి ఎవరో తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారని వెళ్లారు, ఇంతవరకు రాలేదు. వచ్చేసావత్తయ్యా.
ఏమైందిరా? ఎంక్వైరీకి వేరే వాళ్ళని పంపిస్తా అన్నారా? అసలు ఎంక్వైరీ అవసరం లేదన్నారు అత్తయ్య. అవునా? అయినా ఎంక్వైరీ అనేది కంపల్సరీ కదా? ఏం లేదత్తయ్య, నేను మీ కోడలని చెప్పారు అంతే. ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదని పాస్పోర్ట్ ఆఫీస్ కి డైరెక్ట్ గా ఫైల్ పంపించేశారు. ఆహా, నిన్ను మామూలుగా పిచ్చిదాన్ని చేయటం లేదే పిచ్చిదానా. నా భార్యని ఇంత వెరిదాన్ని చేసిన దీన్ని. మరైతే ప్రయాణం ఎప్పుడు? పాస్పోర్ట్ 2 రోజుల్లో వస్తుందన్నారు అత్తయ్య. రాగానే వెళ్ళిపోవడమే. ఆహా, సార్ కొరియర్. ఏ లోపలికొచ్చి ఏదో బయట నుంచి అరిచినట్టు అరుస్తావే, నెమ్మదిగా చెప్పలేవా? ఈయనేడు ఇలా చూస్తున్నాడు, ఒకవేళ గుర్తుపట్టాడా? ఆ మంకీ క్యాప్ ఏమిటి? ఏదో చలి ముదిరినట్టు. ఇది మా కంపెనీ యూనిఫామ్ సార్. మంకీ క్యాప్ యూనిఫామా? ఏ కంపెనీ మీది? మంకీ రోల్స్ రాయల్ సార్. రోల్స్ రాయ్స్ గురించి విన్నాను కానీ ఈ రోల్స్ రాయ్స్ ఏంటి? ఏదోలేమ్మా, చూస్తే తెలుస్తుందిగా. అన్నయ్య నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు అన్నయ్య. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. ఎవరికి రా కొరియర్? మా నందినికే అమ్మా. నాకా? ఎవరు పంపారో ఏం పంపారో ఓపెన్ చేయి. ఇదేదో మళ్ళీ స్కీమ్ వేసింది. కొంప తీసి నా మెడకు చుట్టుకుంటుందేమో అని టెన్షన్ గా ఉంది. రాయందుకు పంపారు? అది నాకు అర్థం కావడం లేదత్తయ్య. దీనిలో లెటర్ కూడా ఉంది. ఏదిటివు? డియర్ మేడం, నమస్తే. నమస్తే నమస్తే. లెటర్ కూడా ప్రతి నమస్కారం చేయాలా? ముందు మ్యాటర్ అంటే చదువు. మీరు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున రాళ్ళు. ఓ వీళ్ళ ఏం లేదత్తయ్య, మొన్న పండగ ఇంటికి వెళ్ళామా, అప్పుడు నేను మా అమ్మ షాపింగ్ వెళ్తుంటే అక్కడ రోడ్డు పక్కన ట్రేలో ఈ రాళ్ళు అమ్ముతున్నారు. ఏంటి ఈ రాళ్ళా? ఈ రాళ్లే. ఏంటబ్బా రాళ్ళు అమ్ముతున్నారని అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కొనడం లేదు. ఎందుకు ఇవి అని అడిగితే కొంటే తెలుస్తుంది అన్నారు. అందుకే ఎవ్వరూ కొనలేదు. నేనే 2000 ఇచ్చి కొన్నాను. ఇంటికి పంపుతాము, మీరు వెళ్ళండి అన్నారు. దాని సంగతే మర్చిపోయాను. ఇప్పుడు పంపారన్నమాట. అదే లెటర్ లో రాసిందో? ఆహా కాదు, అసలు ఈ రాయి ఎందుకు వచ్చిందో ఇప్పుడు గుర్తుకొచ్చింది. ముందా లెటర్ చదువు. మీరు ఎలాంటి ప్రశ్న వేయకుండా రాయిని కొని కొరియర్ లో పంపిస్తామంటే అలాగే అని ఇంటికి వెళ్లిన మొదటి కస్టమర్ మీరు. అందుకే మా రాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున మీకు మీ వారికి విదేశీ పర్యటనకు మేమే మా సొంత ఖర్చులతో పంపిస్తాం. మీరు ఏ దేశం వెళ్లాలో మాకు SMS చేస్తే చాలు. మా ఏర్పాట్లలో మేముంటాం. నమస్తే. అయితే దుబాయ్ SMS చెయ్యి. అలాగే అత్తయ్య, అంతా మీ ఆశీర్వాదం అత్తయ్య. బ్లెస్ యూ. సరే, నాకు కొంచెం పనుంది, 1 గంటలో వచ్చేస్తాను. అలాగే. ఎందుకే ఈ ముసలాన్ని టెన్షన్ తో చంపుతావు? ఏమిటే ఈ రాయి రప్ప మట్టి మశానం? మావయ్య టెన్షన్ పడకండి. మై హోనా నువ్వు చేసే థింగల్ చాస్టల్ కి నువ్వు నా చెల్లెలు కూతురు అని మీ అత్తయ్యకి తెలిస్తే మనం చేసే కామెడీ అంతా
సీరియస్ అవుతుంది. అబ్బా నాన్న ఏం కాదులేండి, మీరు టెన్షన్ పడకండి, అంతా బ్రోకర్ భాస్కర్ చూసుకుంటానన్నాడుగా. చూసుకునేది రాయి, అసలు ఏమిటి రాయి రాయి. అబ్బా నేను చెప్తాను నాన్న, రండి మీరు పదండి. శాంతి అక్క, శివకి లెటర్ రాసి పెట్టావా? అవునక్క, కూతురు అల్లుడు దుబాయ్ వెళ్తున్నారు, అక్కడ హోటల్ చూసి కడతారు అని రాశాను. ఆయన చదివారు కూడా. అలా రాసావా? అవును, నేను నువ్వు అలాగే కదా చెప్పావు. ఇవాళ ప్రోగ్రాం మారింది కదా శాంతి, నీకు చెప్పలేదా? లేదక్క. వాళ్ళు దుబాయ్ వెళ్ళరంట. దుబాయ్ వెళుతున్నావని చెప్పి ఇక్కడే ఉంటారంట. అవునా? మరి ఆ సంగతి నాకు చెప్పాలి కదక్కా. మర్చిపోయాను, నేను చెప్పానేమో అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు వస్తే శివ మళ్ళీ వదిలికి ఫోన్ చేస్తాడో ఏమో. అదేం లేదులే అక్క, దుబాయ్ వెళ్లే ముందు 2 రోజులు ఇక్కడుండి ఇక్కడి నుంచి వెళ్తారని చెప్దాం. ఏమైందండి? శివ అంత సైలెంట్ గా ఉన్నాడు. ఏమో సుజాత, వంట చేసేప్పుడు లొడలొడలొడలో వాగేవాడు. ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవునా బావుగారు? లెటర్ చదివి అలా అయ్యుంటాడేమో. లెటరా? ఏ లెటర్ సుజాత? ఏం లేదు, శాంతి నేను కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం, అది కాస్త బెడ్స్ కొట్టింది. ఏంటది? ఏం లేదు బావుగారు, అది సంగతి. ఓహో అదా విషయం, అందుకే వాడు ఆలోచనలో పట్టున్నాడు. దానికి సంతోషించాలి గాని కంగారు పట్టింది దేనికి బావుగారు? సరిపోయింది, నీకు తెలియదేముంది చెప్పు. మనం ఒక విషయాన్ని ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాడు ఇంకో యాంగిల్లో ఆలోచిస్తాడు. ఏ గొడవ జరక్క ముందే ఏంటో అడగచ్చు కదా. ఏమండి భోంచేస్తారా? ఏంటండి ఏమైంది? మనం అనుకున్నట్టు లెటర్ చదివిన రియాక్షన్ కాదేమో, ఇంకోటేమో. అవును బావుగారు, నాకు కూడా కంగారుగా ఉంది. కంగారు పడాల్సిన అవసరమేం లేదమ్మా. మనం అనుకుంటున్న రేంజ్ లో వాడు ఏ విషయానికి టెన్షన్ పడడు. ఏదో చిన్న విషయం ఏంటుంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి అడుగు శాంతి. అలాగే అక్క. చిట్టుతల్లి ఏమైనా ఫోన్ చేసిందా? దానికి మరీ తింగరతనం ఎక్కువైపోతుందని అన్నయ్య ఫోన్ చేశాడు. ఇది వేసే వేషాలకి బీపీ పెరిగిపోతోందట. మీ వదిలి చేసే ఎక్స్ట్రాలకి నాకు బీపీ పెరుగుతోంది, నేనెవరికి చెప్పుకోను. మా వదిన సంగతి పక్కన పెట్టండి, మీ కూతుని మందలించాల్సింది పోయి సమర్థిస్తారేంటి? అవును, నా చిట్టి తల్లి ఏం చెప్పినా సమర్థిస్తా, ఏం చేసినా సమర్థిస్తా. అలాగే ఉండండి. ఏదో ఒక రోజు కొంప మునిగిందని అది పెట్టేబేడ సర్దుకుని ఏడుస్తూ ఇంటికొచ్చేస్తుంది. నా కూతురు అలా పంపిస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తారు? నేను కూడా నిన్ను వాళ్ళింటికి పంపిస్తా. ఇదిగో నాతో నా కూతురుతో పెట్టుకోవద్దు. ఇదిగో పెద్దాయనా, ఈ కాఫీ మీకే. నాకొద్దు. ఏంటి ఏదో హట్ అయినట్టున్నారు? హట్ అవడం కాదే, నీకు దండం పెడతానే, ఈ స్కీమ్ లాపు. మీ అత్తయ్యకి నిజం తెలుస్తుందేమో అని భయంగా ఉంది. డోంట్ వరీ మావయ్య. నీకే అలాగే అంటావు. ఒకవేళ మీ అత్తయ్యకి నిజం తెలిస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే దడపుడుతోంది. మేము దుబాయ్ వెళ్లకుండా మా ఇంట్లోనే ఉంటున్నామన్న నిజం మనకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇంకెవరు చెప్తారు చెప్పు? వాడు చెప్తే ఎవరు? ఆడు చూడు. ఓ నాయను, ఏంటి మావయ్య ఇది? ఉదయాన్నే బాబా ఇంత షాక్ ఇచ్చాడేంటి? ఎందుకు వచ్చినట్టు? బాగున్నారా? హలో, నమస్కారం. ఇదేనా రావడం? అవునమ్మా, కుంకుమ రసంతో తలారా స్నానం చేశా. నా హెయిర్ స్టైల్ చూస్తే ఎవరైనా అసూయపడాల్సిందే. అమ్మా, మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడు, అంతేగాని ఇలా లైవ్ లో మాట్లాడి లైఫ్ రిస్క్ తీసుకోకు. బావగారు పని మీద వచ్చారా? పని మీద. ఏంటి అడగడం? పద్ధతి పాడు లేకుండా ఏదో చూసిపోదామని వచ్చుంటారు. అవునమ్మా, టపాసుల దుకాణం పెట్టే ఆలోచన మానేసుకున్నానమ్మా. ఎందుకు అనవసరం అనిపించింది. నందిని, టిఫిన్ చేద్దాం రమ్మని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. చెప్పమ్మా. బాబా, నాన్న టిఫిన్ చేయడానికి అత్తయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగేనమ్మా. చెల్లమ్మా,
టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందామా, టిఫిన్ చేశాక మాట్లాడుకుందామా, టిఫిన్ చేసే ముందుగా మాట్లాడుకుందామా? ఏం మాట్లాడతారు నందిని? నాకు తెలియదు అత్తయ్య. ఓ టిఫిన్ చేసే ముందే మాట్లాడుకుందామా? అలాగే. మన పని అవుట్. నువ్వింకా టెన్షన్ పెట్టకు మావయ్య. సరే సరే. అన్నయ్య అన్నయ్య విషయం ఏంటో చెప్పండి. ఏంటమ్మా ఇది? నువ్వే కదా టిఫిన్ చేసే ముందే మాట్లాడుకుందాం అన్నావు. ఇప్పుడేంటి టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడదాం అంటున్నావు? సరే ఏదైనా ఒకటే కదా, మ్యాటర్ అయితే అదే, కానీ డిస్కషన్ ఎలా మొదలెట్టాలా అని టెన్షన్. మళ్ళీ ఫోన్ ఎందుకమ్మా? టిఫిన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెల్లెమ్మ చెప్పారు కదా. నేను చేయలేదు నాన్న, అత్తయ్య ఫోన్ చేశారు. అరే దీనికి ఫోన్ ఎందుకమ్మా? డబ్బు దండగా. టిఫిన్ అయిన తర్వాత మాట్లాడదామని చెల్లెమ్మ చెప్పారు కదా. ఫోను మా అమ్మ మాట్లాడుతుందంట. చెల్లెమ్మ అయితే ఓకే, దాని ఏముందమ్మా, టిఫిన్ చేయడానికి ముందే మాట్లాడుకుందాం. దానికి ఇంతమంది చెప్పాలా? బాబా అసలు విషయం ఏమిటో చెప్పు. అలా అడిగావు, బాగుంది. చెల్లెమ్మ నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. కాదన్ను, చెప్పండి. టిఫిన్ చేద్దాంలే అమ్మా. అన్నయ్య అంటే ఒకటే ప్రేమ నీకు. ముందు నన్ను విషయం చెప్పని. ఓ గాడ్. నాన్న ఏంటో చెప్పు. కరెక్ట్ గా చెప్పావు. మీరు హోటల్ పెడుతున్నారట కదా. పార్ట్నర్షిప్ అడుగుతారేమో నందిని. ఏమండి అబ్బే క్యాంటీన్ నాకెందుకమ్మా? ఆ హోటల్లో వంటలు చేసే కార్యక్రమం నాకు ఇచ్చేయి. నేను ఎలా చూసుకుంటాను చూడు. రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈయనకి వంటలు పిచ్చేంటి నందిని? అది అలా అన్నా బాగుంది. చూడు నా బాధ్యత ఎలా నిర్వర్తిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ రోడ్స్ రాయల్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఏంటో చెప్పు. ఇన్విటేషన్ మేడం. ఇవాళ రోడ్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు వైస్రాయ్ హోటల్లో కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు మీ వారితో కంపల్సరీగా రావాలి. ఎవరయ్యా నువ్వు? మొహానికా ముసుగేంటి? ఏటీఎం దొంగల్లాగా. నాన్న బాబు మేము వస్తాం కానీ నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వస్తాను మేడం. వీడు బయలుదేరాడు దొంగతనానికి.